నమస్తే అండి. తెలుగుదేశం మొదటి నుంచి కూడా కులాల సమతూకం పాటిస్తూ టిక్కెట్లు పదవులు ఇస్తూ వస్తుంది. అయితే బీసీలకు కాస్త పెద్దపీట వేయటం అలవాటు. మరి అలా అని కాపులకు పక్కన పెట్టలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే కాపులను పక్కన పెట్టాల్సి వస్తున్నట్లు కనిపిస్తుంది. కూటమిలో భాగంగా జనసేనతో పొత్తు పెట్టుకుంది, భాజపాతో పొత్తు పెట్టుకుంది. అలాగే జనసేన వైపు నుంచి ఎవరికి పదవి సజెస్ట్ చేసినా కానీ కాపులే ఉంటున్నారు. 3 మంత్రుల్లో 2 కాపులే ఉన్నారు. అయితే భాజపా వైపు నుంచి క్షత్రియులకు అవకాశం లభిస్తుంది. దాంతో తెలుగుదేశం కమ్మారెడ్డి బీసీలకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. మరి కాపులను పక్కన పెట్టాలి, అన్ని పార్టీల్లోనూ అన్ని వర్గాల వారు ఉంటారు కదా. అలాగే ఎంత జనసేన ఉన్నప్పటికీ తెలుగుదేశంలో కూడా పలువురు కాపు నాయకులు ఉన్నారు. వీరంతా ఏదో ఒక పదవి లేదా టిక్కెట్ ఆశిస్తూ వస్తారు. కానీ అలా ఇచ్చే అవకాశం మాత్రం తగ్గిపోతుంది. అటు జనసేన కాపులకే ఇచ్చి ఇటు తెలుగుదేశం పార్టీ కాపులకే ఇస్తే మిగిలిన వారు అన్యాయం అయిపోతారు. అందువల్ల కాపుల కోట అన్నది జనసేనకు వదిలేసి మిగిలిన వారిని తెలుగుదేశం చూడాల్సి ఉంటుంది. మరి జనసేన సీనియర్ అయినటువంటి కొణతాల రామకృష్ణ లాంటి వాళ్ళను కూడా ఎలాగూ మంత్రి పదవులను రికమెండ్ చేయలేదు. అందువల్ల కులాల సమతూకంలో భాగంగా టీడీపీలోని కాపులకు అన్యాయం జరిగేటటువంటి ప్రమాదం ఉంది. మరి ఇట్లాంటి వారిని జనసేనలోకి పంపించి అక్కడ పదవి ఇచ్చేటటువంటి ఏర్పాటు చేస్తారా ఏంటనేది తెలియాలి. నమస్తే.